మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ దేవనగారి శేఖర్ నాయకులు వార్డు సభ్యులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కెనరా బ్యాంక్ నుండి పాకశాల వరకు ఈ సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి కొనసాగస్తానని, త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 5 కొత్త బోర్లు ఏర్పాటు చేసి మోటార్లు అమర్చినట్లు వివరించారు. గతంలో వర్షాకాలంలో రోడ్లు బురదమయం కావడంతో విద్యార్థులు పాకశాలకు వెళ్లడంలో ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కురంపల్లి రాణిగోపి, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగానే మనము ఈరోజు స్కూలు వరకు సిండికేట్ బ్యాంకు నుంచి సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా మనము ఏ ఏడా ఇబ్బంది ఉన్నా ఎన్ఆర్జీఎస్ ద్వారా ప్రభుత్వము మనదే ఉంది కాబట్టి ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో ఇంకెన్నో నిధులు తెచ్చి మన కొల్చారం గ్రామానికి అందరి సహకారంతో మన పంచాయతీ పాలకవర్గం కానీ గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో ఇంకా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. అదేవిధంగా మనకు వాటర్ సమస్య కూడా ఉండకుండా ఇంతకుముందు కూడా మనము 5 బోర్లు ప్లెస్సింగ్ చేయించి 5 బోర్లలో కూడా మోటార్లు పెట్టించి 4 కొత్త మోటార్లు కూడా కొత్త మోటార్లు కూడా బిగించడం జరిగింది. ఇప్పుడు 90% వరకు మనకు వాటర్ ప్రాబ్లం లేదు. ఒకటి ఏందనంటే మనకు అవతల కోటలో మనకు ఆ చెర్రాలు తీసేయడం వలన కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి చెర్రాలను బిగించడానికి కూడా పాలకవర్గంతో తీర్మానం చేయడం జరిగింది. అది కూడా అతి త్వరలో చేసి మనకు ఇంకా ఎన్నో గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఇన్ఛార్జి గారితో ముందుకెళ్ళి అదే మన నర్సాపూర్ నియోజకవర్గ మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మన సుహాసినిరెడ్డి గారు కానీ మన జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గారు కానీ అదేవిధంగా వీళ్ళను తీసుకెళ్ళి మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇంకేమైనా నిధులు తెచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మీ అందరి సహకారం ఉంటే ఇంకెంతో చేద్దామని చెప్పి మేము ముందు విన్నవించుకుంటున్నాం.